విజయవాడ మీదుగా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నగరానికి మధ్యలో హైవే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. రహదారి విస్తరణ జరగక సర్వీస్ రోడ్లు లేక వాహనదారులకు యాతన తప్పడం లేదు. విజయవాడ మధ్య నుంచి వెళ్తున్న NH16 పై ప్రయాణం అంటే జనం హడలెత్తిపోతున్నారు. రామవరప్పాడు నుంచి నిడమనూరు వరకు హైవేపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వారధి నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారికి అనుసంధానంగా సర్వీస్ రోడ్లు నిర్మించారు. నోవాటెల్ హోటల్ వద్ద బెంజ్ సర్కిల్ వంతెనలు ముగుస్తున్నాయి. దాంతో అక్కడ ఇబ్బందులు లేవు. కానీ రామవరప్పాడు నుంచి నిడమనూరుకు 4.5 కిలోమీటర్ల మేర హైవే విస్తరణకు నోచుకోలేదు. పైగా సర్వీస్ రోడ్లు నిర్మించలేదు. పెద్ద పెద్ద ట్రక్కులు, లారీలు, ప్రైవేటు వాహనాలు ఈ రహదారి మీదుగా వెళ్లేటప్పుడు చిన్న వాహనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పదే పదే ట్రాఫిక్ స్తంభిస్తోంది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంటుందండి. ఏలూరు సిటీలో నుంచి వచ్చేటప్పుడు రామవరపాడు రింగ్ నుండి సార్ ఇటైతే నిడమనూరు నుండి విజయవాడ బస్ స్టాండ్ వరకు బందర్ రోడ్డు గానీ అది గానీ బాగా ట్రాఫిక్ ఉంది. సిటీలోకి వెళ్ళడానికి 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది సార్. ఎక్కువ వెహికల్స్ వెళ్ళడం, విశాలమైన రోడ్ లేకపోవడం, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నీటికి దారి ఇదే కదా సార్, దాని వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి సార్. 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి నాకు రైట్ లెగ్. సర్వీస్ రోడ్ గానీ, బైపాస్ గానీ, ఫ్లైఓవర్ గానీ వేయాలి సార్. హెవీ లోడ్ అనేటటువంటి చూడండి వెనకమాల వెళ్తూ ఉన్నాయి. మనకి నేషనల్ హైవే లారీలు కూడా ఎక్కువగా వెళ్తున్నాయండి. ఈ రోడ్లోని మెయిన్ ఏంటంటే సర్వీస్ రోడ్ లేదండి. ఫుట్పాత్ కూడా సరైనటువంటిది ఏదీ లేదు. మా ఎనికేబండి రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి 30 గంట పట్టేస్తుంది సుమారుగా. రామవరప్పాడు ఆ ఏరియాలో ఫుట్పాత్ కూడా ఎక్కువ ఆక్రమణ జరిగిందండి. ఫుట్పాత్ ఆక్రమణ కూడా తొలగిస్తే మాత్రం ట్రాఫిక్ అనేటటువంటి కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ రోడ్డు వెడల్పు లేకపోవడం అన్న, వెడల్పు అంటే ఏమీ లేదు. వెనకాల వచ్చినా ఏదొచ్చినా సరే ఇబ్బందే కదా. అది హైవే మీద ఇటు పక్క అయినా అంతే అన్న. నీకు ఏదైనా సరే ఒక బస్సు ఆగినా సరే ట్రాఫిక్, ఒక బస్సు సైడ్ పెట్టుకున్నా సరే, ఆటో ఆపినా, కారు ఆపినా సరే ఆగిపోతాయి అన్న. సర్వీస్ రోడ్లు వేస్తే బాగుంటది. రామవరప్పాడు నుంచి నిడమనూరు వరకు ఉదయం, సాయంత్రం వేళలతో పాటు వీఐపీలు వచ్చే వేళలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. మరో దారి లేక ద్విచక్ర వాహనదారులు ఫుట్పాత్ పై వెళ్తున్నారు. గుణదలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు పై వంతెన మీద వచ్చే వాహనాలు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కలుస్తాయి. వాహనాలన్నీ ఒకేసారి వస్తుండటంతో అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిడమనూరు కూడలి వద్ద కూడా వాహనాలు అత్యంత వేగంగా వస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో బైక్ పై ప్రయాణిస్తోన్న ఓ గర్భిణి ఎనికేపాడు కూడలి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీకొని మృతి చెందింది. గతేడాది నవంబర్లో తల్లి, కుమారుణ్ణి లారీ ఢీకొట్టింది. నిడమనూరు అండి. విజయవాడ రావాలంటే నేను వ్యాపారం చేస్తుంటా వస్తాను. సర్వీస్ రోడ్లు ఉంటే బాగుంటాయి. ఆ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు అవుతుంది. 1 గంట పడుతుంది ట్రాఫిక్ లో. నేను తిరుగుతా రోజు 5 కిలోమీటర్లు సరే గంట పడుతుంది. బాగా ఉంది ట్రాఫిక్. సర్వీస్ రోడ్లు వేస్తే బాగుంటాయి అందరికి. ఈ హైవే మామూలుగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్నికపడి వెళ్ళాలంటే కొంచెం రోడ్డు పెద్ద చేస్తే సర్వీస్ రోడ్ ఏమన్నా బాగుంటుంది. లారీ ఆగిందంటే ఇంకా అయిపోయినట్టే మొత్తం ట్రాఫిక్. 2 గంటలు పట్టినా ఆశ్చర్యపోం అసలు. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంటది. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రింగ్ దగ్గర బాగా జరుగుతాయి. సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల రాంగ్ రూట్ లో వెళ్ళాల్సి వస్తుంది. కాలేజీ కూడా ఉంది కదా ఇక్కడ. తిరుగుతూ ఉంటారు జనాలు ఎక్కువ మంది. రాంగ్ రూట్ లో తిరుగుతూ ఉంటారు. యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువ అవుతూ ఉంటదండి. మార్నింగ్, ఈవినింగ్ బాగా ఎక్కువ అవుద్ది. మొత్తం అన్ని హైదరాబాద్ పోయే గానీ ఈ గానీ లారీలు, బస్సులు, టూరిస్టులు మొత్తం ఇటే అందరూ కూడా. దానివల్ల మన ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. ఆ బైపాస్ వస్తే గానీ మనకి ఇది అవ్వదు. ట్రాఫిక్ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. మన గన్నవరం నుండి విజయవాడ రావాలంటే యాక్చువల్లీ 25 minutes, ఇప్పుడు 1 hour పడుతుంది. నేను వచ్చేటప్పుడు ఒక 2-3 చూశాను యాక్సిడెంట్. ట్రాఫిక్ రద్దీగా ఉండడం వల్ల మహానాడు కూడలి నుంచి నిడమనూరు వరకు 7 కిలోమీటర్ల దూరానికి పై వంతెన నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం DPR దశలో ఉంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.